వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా మలబద్ధకం అనేది మనం తరచుగా వింటూ ఉంటాం. యాక్చువల్గా ఈ మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది, దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, పరిష్కారం ఏంటి అనే విషయం చెప్పడానికి విజయ్ కుమార్ మన స్టూడియో గారికి వచ్చారు. విజయ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మనం బాగా చూస్తున్నాం, బయట చాలా తక్కువ ఏజ్ నుంచి కూడా ఈ మలబద్ధకం అనేది చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క సమస్యకి కారణం ఏంటి, వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అవి రాకుండా ఉన్నా అంటే ఏం చేయాలి? మలబద్ధకం అనేది పూర్వకాలంలో మలబద్ధకమే మహారోగం అనేవాళ్ళు. ఆ మలబద్ధకానికి 34 వ్యాధులు వస్తాయని బసవరాజ్యం కానీ ఇంకొక శాస్త్రాలు కానీ ఆయుర్వేద శాస్త్రాలు చెప్పాయి. మలబద్ధకం సాధారణంగా తక్కువ నీళ్లు తాగటాన, మెత్తటి ఆహారం తీసుకోకపోవటం వలన ఈ మలబద్ధకం అనేది మరి రోజుకి ఎన్ని నీళ్లు తీసుకోవాలి? మినిమం 4 లీటర్ల నుంచి 6 లీటర్లు తీసుకోవాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. డాక్టర్స్ నొక్కు ఒక్కాణిస్తున్నారు. కాకపోతే ఈ బిజీ షెడ్యూల్ వలన ఈ 4 లీటర్లకు బదులుగా ఏదో కొద్ది నీళ్లు తీసుకోవటం, దానివలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడటమో, లేకపోతే గ్యాస్ ట్రబుల్ ఏర్పడటమో, లేకపోతే మలబద్ధకం ఏర్పడటమో, లేకపోయేటట్లయితే లోపల గడ్డలు ఏర్పడటం, లేదా మలలు ఏర్పడటం, వీటన్నిటికీ ఒక మార్గం ఒక మార్గం ఏంటంటే మలబద్ధకం అనేది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. దీనివలన మలబద్ధకం వలన చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. గుండెల్లో చుక్కబట్టినట్టు ఉంటుంది మధ్యలో. తర్వాత అటు కుడివైపుగా సహజంగా కుడి లేదా ఎడం వైపున పైకి గ్యాస్ వెళ్ళి అది భుజం నొప్పిగా పరిణామం చెందుతుంది. తర్వాత మంచినీళ్ళు ఎక్కువ కనుక తాగగలిగేటట్లయితే ఉదయానికి ఈజీగా మలమూత్ర విసర్జన అనేది సక్రమంగా జరుగుతుంది. రెండోది ఏంటంటే, దీనికి కొంతమందికి ఏంటంటే ఎక్కువగా ఇది ఏ వ్యాధిగ్రస్తులు అవుతుందంటే షుగర్ వ్యాధిగ్రస్తులు లేదా ఇళ్ళ డయాబెటిక్ మెనింజైటిస్ ఉండే వాళ్ళలో ఎక్కువ మందికి, తర్వాత పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకి, పక్షవాత వ్యాధిగ్రస్తులకి, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకి, వీళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మలబద్ధకం. ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి అంటే సహజంగా సునాముఖి, వాము, ఇంగువ, సైంధవ లవణం, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ ఇట్లాంటి ఔషధ మూలికలతోటి తయారు చేసిన పౌడర్ పాలలో తయారు చేసింది చక్కగా కనుక రోజు రాత్రిపూట నిద్రించే ముందు బాగా వేడి నీళ్ళలో కలుపుకుని కనుక తాగేటట్లయితే ఉదయానికల్లా విరోచనం సాఫీగా అవుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మలలు రావు, పైల్స్ అంటాం, ఆ పైల్స్ రావు, కడుపు ఉబ్బరం రాదు, జియాడిసిస్, అమీబయాసిస్ అవి కూడా బయటికి వెళ్తాయి, యాంటీమీబా హెస్టాలిటికా జింజివాలిస్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి, నెమటోడ్స్ కూడా చాలా వరకు వెళ్ళిపోతాయి. ఇది చాలా ఉపయోగకరమైనది. కడుపు ఉబ్బరం లేకపోతే ఈ గుండెల్లో నొప్పి కానీ, చుక్కబట్టడం కానీ, ఈ నొప్పి వెళ్ళటం కానీ, వీటి మొత్తానికి ఈజీ పరిష్కారం ఏందంటే నేను చెప్పిన ఔషధాలు కనుక తగు పాలల్లో తగు మాత్రంగా కనుక తీసుకోగలిగితే, రోజుకు ఒక్కసారి కనుక తీసుకోగలిగితే, వారానికి ఒక్కసారో లేకపోతే 2 సార్లు సరిపోద్ది, తీసుకోగలిగేటట్లయితే పూర్తిగా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవచ్చు. అయితే ఈ మధ్య విన్నది ఏంటంటే, ఎక్కువగా ఈ వాటర్ ఎక్కువ తాగాలనేటువంటి ఏదైతే చెప్తున్నారో, దీనివల్ల 4 లీటర్లు దాటిపోయి 8 లీటర్లు 10 లీటర్లు కూడా తాగుతున్నారు. దానివల్ల కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని విన్నాను. దీని మీద మీరేమంటారు? చాలా మంచి మాట అండి. నీళ్లు పరిణామం డాక్టర్లు కానీ ఆయుర్వేద శాస్త్రం కానీ 8 లీటర్లు 10 లీటర్లు అయ్యేటైతే దానికి అరుగుదల చేసుకుంటాం, తీసుకున్న ఆహారాన్ని పచనం చేయలేదు. కాబట్టి తగుమాత్రం అంటే 24 గంటల్లో మీరు తీసుకునేది 4 నుంచి 6 లీటర్లు అందరూ చెప్తున్నది కాదు. పొద్దుగూకులు నీళ్లు తాగుతాము 8 గంటలు 10 గంటలు అంటే అది లోపల ఈ వాటర్ ఎక్కువ అయ్యి పచనం చేసుకోలేక ఆహార పదార్థాలు పూర్తిగా అరగటం అనేది జరక్క, అది మీరు చెప్పినట్లుగానే కిడ్నీ మీద ఈ కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అందువల్ల తగు మాత్రం నీళ్లు తీసుకోవాలి కంపల్సరీ. మినిమం 4 లీటర్లు మాత్రం, 4 నుంచి 6 లీటర్లు మాత్రం తీసుకునేటట్లయితే పచనం చక్కగా జరుగుతుంది, విరోచనం సాఫీగా అవుతుంది. ఇంకోటి విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా మనం వినేది ఏంటంటే బయట ఆల్కహాల్ తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది అనేది ఒక ఇది ఉంది. నిజానికి వాస్తవేనా అది? కాదండి. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే
ఒకవేళ విరోచన పొట్టలో ఉండే విరోచన ఆ జీర్ణక్రియ వ్యవస్థలో కొంత మార్పు వచ్చి త్వరగా విరోచన అవ్వచ్చు, కానీ నరాల సంగతి అయింది. పెరిఫెరల్ నర్వ్స్, మోటార్ నర్వ్స్ అంటే రెండూ ఉంటాయి. వీడు కనుక మందు తీసుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్గా రెండో రోజు సాయంత్రానికల్లా కాళ్ళు చేతులు పీక్కుపోయినట్లుగా ఉంటాయి, లాక్కుపోయినట్లుగా ఉంటుంది, బాధ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తాగుదామా, ఎప్పుడెప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్దామా అని ఇంకొక లక్షణం అది. అంటే మంచి లక్షణం కాదు, అది బ్యాడ్ లక్షణం ఏర్పడిద్ది. దానివల్ల అట్లా దానికి మాత్రం అది కరెక్ట్ కాదు, చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఆల్కహాల్ జోలికి పోకుండా మనం ఏదైతే ఉంటాయో అది అంతవరకు చేస్తే సరిపోద్ది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందండి? ఇంటెస్టైన్లో ఈ విరోచన నీళ్లు కనుక సక్రమంగా లేకపోయేటట్లయితే కడుపులో గడ్డలు ఏర్పడతాయి. కొంతమందికి గడ్డలు ఏర్పడటానికి కూడా పచనం సరిగ్గా అవ్వక, తీసుకున్న ఆహారం జీర్ణం సక్రమంగా కాక యాబ్సెషన్ ఫార్మేషన్ అంటారు, దాన్ని గడ్డలు అంటాం. చిన్న చిన్న గడ్డలల్లా కొద్ది కాలానికి అవే పెరిగి 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 పెద్ద గడ్డలుగా అయ్యి అవి మళ్ళీ కన్వర్ట్ అయ్యి క్యాన్సర్ గడ్డలుగా కూడా ఉంటాయి, కొన్ని క్యాన్సర్ గడ్డలు కాకుండా ఉంటాయి. కాబట్టి నీళ్ళు ఎక్కువ తీసుకుని మంచి మెత్తటి ఆహారం కనుక తీసుకుని పీచు పదార్థం కలిగిన ఆహారం కనుక తీసుకునేటట్లయితే తప్పకుండా విరోచనం సాఫీగా అవుతుంది. ఈ మలబద్ధకం అనే సమస్య పూర్తిగా సంపూర్ణంగా పోతుంది. ఓకే అండి, నమస్కారం అండి, థ్యాంక్ యూ అండి. ఇదండి విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి మలబద్ధకము, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి, అలానే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి చాలా చక్కగా వివరించారు. ఇలాంటి ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.